హాయ్ హలో అందరికి నమస్తే అన్న. సో మనతో పాటు మనమైతే ఇప్పుడు ఒకటో వార్డులో ఉన్నాం ప్రజెంట్. సో ఒకటో వార్డులో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మనం ఒకసారి ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అభిలాష్ ఉన్నాడు. తను కూడా ప్రముఖ రాజకీయ పార్టీలో ఆ, కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాము పరిస్థితి ఏంది. తమ్ముడు నీ పరిచయం ఒకసారి. నమస్తే. నా పేరు వస్తుపుల అభిలాష్. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిని, అఖిల భారత విద్యార్థి సమాఖ్య మరియు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుని. ఇక్కడ స్థానికంగా అర్బన్ కాలనీ ఒకటో వార్డు మాది. ఇక్కడ మన అర్బన్ కాలనీ ఒకటో వార్డు అనే కాదు, 3 వార్డులు ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద ఏరియా ఇది. ఇక్కడ ప్రతిసారి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చిన తరుణంలో ఇక్కడ హోరాహోరీ పోటీలు అనేవి జరగడం సమంజసమే. దానిలో భాగంగా ఈసారి ఒకటో వార్డు నుంచి మా పిన్ని గారు వస్తుపుల స్వరూపారాణి గారు మరి బరిలో నిల్చున్నారు. వారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ మరి ప్రతిపక్ష పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్, బీజేపీ అలాగే స్వతంత్రులు కూడా పోటీ చేస్తున్నారు. వారు కూడా బరిలో ఉన్నారు. వారికి ధీటుగా కూడా మా ప్రచారం అనేది సాగుతూ ఉంది. మరి దానికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఓటర్లు మరి మాకు పగ్గం పడుతూ ఉన్నారు. మరి ప్రచారంకి వెళ్ళిన ప్రతి ఇంటికి కూడా స్వాగతిస్తున్నారు ఓటు. మరి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి 6 పథకాలు, ఇందిరమ్మ ఇల్లు కానీ, అలాగే ఫ్రీ బస్సు కానీ, మహాలక్ష్మి, ఇంకా కళ్యాణ లక్ష్మి, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. అందులో భాగంగా ఇంకా ఆసరా పెన్షన్లు, ఇలాగా చాలా మటుకు అందరికి కూడా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వర్తిస్తున్నాయి. వాళ్ళు మరి వెళ్ళినప్పుడైతే సంతోషిస్తున్నారు. ఓటు మరి మాకే ఇస్తామని అంటున్నారు. ప్రచారాలు కూడా హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి. మరి అలాగే పోటీ కూడా ఇక్కడ పోటీతత్వం కూడా చాలానే ఉంది. అలాగే ఇక్కడ అభ్యర్థులు ఏంటంటే అభ్యర్థులకు ఒకటే చెప్తాను, ఇది ఈ స్థానికంగా ఉన్నటువంటి మనం అందరం కూడా గతంలో కలుసున్నాం, మరి భవిష్యత్తులో కూడా కలుస్తున్నాం. మరి ప్రస్తుతం మాత్రమే ఏదో పోటీలో నిల్చున్నాం. ఇది ఇది కూడా స్నేహపూర్వకంగా ఉండాలి, పోటీ ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండాలి. ఎవరికి కూడా ఎలాంటి గొడవలు పోవద్దు. ఇది ఏదున్నా ఒక్కరోజు 2 రోజుల మాటకే ఉంటుంది కాబట్టి ఎలక్షన్స్ ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాలని మరి ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ కాలనీ ప్రజలకు ఒకటో వార్డులో మరి ముఖ్యంగా మరి నేను చెప్తా ఉన్నాను. వారికి సరైన నాయకుని ఎన్నుకొని మరి అలాగే ఇక్కడ అభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళకే ఓటేయాలని, మరి ఆ దారిలో నడుస్తున్నటువంటి మేము మిత్రపక్షంగా మేము కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో తిరుగుతూ ఉన్నాము స్థానికంగా. మరి మా పిన్ని గారికి ఓటేయాలని కూడా మేము తిరుగుతూ ఉన్నాం. ప్రస్తుతానికైతే మా వార్డులో ప్రచారంలో హోరాహోరీగా జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా ఈ ఒకటో వార్డుకు సంబంధించి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కొంచెం ప్రథమంగా కనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు? ఇక్కడ గతంలో బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు. మోరీలు అంతకుముందుకు శాంక్షన్ అయిన మోరీలే ఆ హయాంలో, అంటే అంతకుముందుకు 2019, 14 నుంచి 19 తరుణంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన మోర్లను దాని తర్వాత ఇక్కడ వేయడం జరిగింది. ఏసీ కేవలం అలా నామమాత్రంగా ఏసీ వదిలేయడం జరిగింది. దానిపైన కప్పులు లేవు, మోరి పైన స్లాబులు వేయడం లేదు. ఇక ఇది వరకు కూడా అందులో 2-3 పడ్డారు, దెబ్బలు తాకినాయి. అప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా చూసిరు, కానీ చూస్తున్నట్టు వదిలేసారు. ఏదో ఏసీ ఉన్నామా లేదా అనే దానికి వేసుకొని చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు, అంతేగాని పట్టించుకోవడం లేదు. మరి దీనిపైన కూడా మేము అప్పుడు మున్సిపల్ కమిషనర్ కలిసినప్పుడు కూడా చేస్తామన్నారే, కానీ దాని తర్వాత కమిషనర్ మారిండు, కొత్త ఆయన వచ్చి చెప్పడం జరిగింది, కానీ పట్టించుకోవడం లేదు. మరి ఇక్కడ ప్రధాన సమస్య ఉన్నప్పుడు మన అర్బన్ కాలనీ అండర్ పాస్ గత 30 ఏళ్ళ నుంచి ఉండే. అప్పుడు ఒక 3 ఏళ్ల క్రితం నుంచి మేము సిపిఐ పార్టీగా దానిపైన పోరాటం చేయడం జరిగింది. మరి పోరాట ఫలితంగా అది వచ్చింది. అప్పుడు దాంట్లో కింద రోడ్ వేసారు, తర్వాత మోరీ కూడా వేసారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక కుమ్మమణి కుమార్ రెడ్డి గారు ఇక్కడ శంకుస్థాపన మోరీకి వేయడం జరిగింది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకెళ్ళి అక్కడ కలిపి మళ్ళీ అటు సైడ్ బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ వెనక సైడ్ కూడా కలపడం జరిగింది. దానికి ఇంటర్లింక్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతానికి అయితే బండ్లు, కార్లు ఈ సజావుగా వెళ్తున్నాయి, ఈజీగా వెళ్ళిపోతున్నాయి. ఎలాంటి సమస్య లేదు. గతంలో అయితే రైల్వే గేట్ చాలా పెద్ద సమస్య ఉంటుండే. ఈ గేట్ పడితే 20-30 నిమిషాలు ఉంటుండే. అది పోరాట ఫలితంగా మేము సాధించుకున్నాం. ఇప్పుడు అది మంచిగా నడుస్తుంది, జనాలకు కూడా ఉపయోగపడుతుంది చాలా. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలిచినది మరి వస్తుల స్వరూపారాణి గారు. ఇదివరకు అంగన్వాడీ టీచర్ ఉంటుండే. ఇక్కడ ఒకటో వార్డులో మరి ముఖ్యంగా గడప గడపకు ఎవరికి ఏ పథకం అందట్లేదు అనేది వారికి క్లుప్తంగా తెలుసు. సో కాబట్టి తనకు ఓటేస్తే ఏంటంటే, మీకు గెలిచే వారికి ఓటేయండి. ఇప్పుడు ఆమె గెలిచే అవకాశం 100లో 70% ఉంది, 70-80% ఉంది. వారికి ఓటేస్తే మీకు అందాల్సిన పథకాలు పరిపూర్ణంగా అందుతాయి, 100% అందుతాయి. ఎవరైతే స్వచ్ఛందంగా మరి మేమే అర్హులము అనుకునే వాళ్ళు పెన్షన్కి కానీ, కళ్యాణ లక్ష్మికి కానీ,
ఇంకా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లుప్తంగా వాళ్ళు గుర్తించి వాళ్ళకు అనేది వర్తింపజేయడం జరుగుతుంది. వాళ్ళకు ఈ పథకాలు అందజేయడంలో వారు ముందుంటారు. స్వరూపరాణి గారు వారికి ఓటేయాలని మేము ఇక్కడ స్థానికంగా అర్బన్ కాలనీ ఒకటో వార్డు జనాలందరం కూడా కలిసి వారితో మమేకమై ప్రచారంలో దిగాము. మరి వారికి ఓటేసి గెలిపించాలని మా వార్డు ఒకటో వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది డిఆర్ న్యూస్ ఛానల్ అండి. ఇంకా సపోర్ట్ చేయండి, కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మొత్తం చూస్తూనే ఉండండి డిఆర్ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.